అత్యంతమైన రాజ్యాంగబద్ధమైన అత్యంత ఉన్నత పదమైనటువంటి భారత జగదీప్ ధన్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పార్లమెంట్ అవతల మిమిక్రీ చేయడం, వారిని అవమానించడం, అందరూ కూడా కాంగ్రెస్ ఎంపీలు హేళన చేయడం, దానికి మన పప్పు రాహుల్ గాంధీ వీడియో తీయడం, మరి ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించినట్టయితే ఇది అత్యంత ఏమైన చర్య. మరి కాంగ్రెస్ ఇతర పార్టీలు మరి రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నాయి, రాజ్యాంగ అత్యున్నత పదవిని ఏ విధంగా అవమానిస్తున్నాయి అనేది కనబడుతుంది. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన గలం తెలియజేస్తుంది. అందరూ కార్యకర్తలు ప్రజల సహకారంతో ఈ యొక్క దేహమైన చర్యను మేము ఖండిస్తున్నాం. ఏదైతే కళ్యాణ్ బెనర్జీకి భర్తనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి వీళ్ళను పార్లమెంట్ సభ్యులను మరి ఏదైతే హేళనగా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఈ విధంగా అవమానించిన మరి ఈ చర్య మరి భారత రాజ్యాంగాన్ని అవమానించడమే. మరి ఈరోజు రైతు కుటుంబ నేపథ్యాన్ని కూడా అవమానించడం, మరి భారతదేశ రైతులందరూ కూడా అవమానం. ఏదైతే పార్లమెంట్ అత్యున్నత సభ ఈ విధంగా ఉంటే రేపు తీసుకొని మన నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ప్రజలలో ఏం మెసేజ్ ఉంటుందని మరి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా ఎన్నో రిఫార్మ్స్ చేస్తూ దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ విధంగా పార్లమెంట్ కాలాన్ని కావాలని రాజకీయ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కాలాన్ని వృధా చేస్తూ మరి అమూల్యమైనటువంటి పార్లమెంట్ సమయాన్ని వేస్ట్ చేస్తూ సస్పెండ్ అయిన వీళ్ళందరూ కూడా ఈ విధంగా రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని కించపరచడాన్ని మేము ఖండిస్తున్నాం. మరి మేము దీనికి పూర్తిగా మేము నిరసన తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి